హీరో సందీప్ కిషన్ 30వ సినిమా మజాకా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 11 రోజులు కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 2 కోట్లు, మిగిలిన ఆంధ్ర నుంచి 4 కోట్లు, ఇలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మజాకా సినిమా 11 రోజుల్లో 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక మరియు ఓవర్సీస్ నుంచి ఇంకో 2 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 11 రోజుల్లో మజాకా అన్ని ఏరియాలు కలుపుకొని 12 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఈ 12 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులు అన్ని పోను, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 25 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 10 కోట్లకు అమ్మారు. 10 కోట్లలో 6 కోట్లు వెనక్కి వచ్చాయి, అంటే 60% వెనక్కి వచ్చింది. ఇంకా 4 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 4 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ అంటే మరో 8 కోట్లు గ్రాస్ కావాలి. కష్టమే. ఈరోజు సోమవారం, ఇక ఈ రోజు కలెక్షన్స్ ఉండవు. ఇంకా 2 వారాల్లో సినిమా ఇంక థియేటర్లో తీసేస్తారు. సో 4 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా ఫ్లాపే. బట్ ఈ మాత్రం కలెక్ట్ చేయడం కూడా గ్రేటే అని చెప్పాలి. సినిమా నేను సినిమా చూసాను, నాకైతే నచ్చింది, పర్లేదు, కామెడీ బాగానే ఉంది, ఒకసారి చూసేయచ్చు. బట్ జనాలు ఎందుకు చూడలేదు ఈ సినిమాను. అది మన సందీప్ కిషన్ 30వ సినిమా మజాకా రిలీజ్ అయిన మొదటి 11 రోజుల్లో 12 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6 కోట్లు. సినిమా బడ్జెట్ 25 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 10 కోట్లకు అమ్మారు. 10 కోట్లలో 6 కోట్లు వెనక్కి వచ్చింది. ఇంకా 4 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 4 కోట్ల షేర్ రావాలంటే మరో 8 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. 4 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా ఫ్లాప్. ఓకే, బాయ్.